నమస్తే, వెల్కమ్ టు లైన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి ఫైర్ బ్రాండ్ కల్వ శ్వేత గారు. నమస్తే. నమస్తే నందుజీ. ముఖ్యంగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్. నీకు కూడా, మీ ఛానల్ కూడా. ఓకే. సో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రభుత్వం తెలంగాణలో 4 రోజుల పరిపాలన కంప్లీట్ చేశారు. ఎట్లా అనిపిస్తుందండి? అందరూ ఇదే అడిగే కన్నా ఎలా ఉంది అనేది మీడియా ప్రజలు చెప్పాలి. ఎవరి బిడ్డ వాళ్ళకే అందంగా ఉంటది, ఎవరి పరిపాలన వాళ్ళకే బాగుంటది. అఫ్ కోర్స్ గతంలో 10 ఏళ్లు చూసినటువంటి పరిపాలన చూసి విరక్తి పొంది అసలు వదురా దేవుడా ఇలాంటి పరిపాలన మనం ఉన్నామా అనే పరిస్థితికి వచ్చినటువంటి సమయంలో కాంగ్రెస్ ఆల్టర్నేట్ గా ఆలోచించి ప్రజలు ఓటేశారు, గెలిపించారు. అదే దిశగా 35 రోజులు దాటిపోయింది. ఒక మార్క్ చూపిస్తోంది కాంగ్రెస్. ఎవరో ఏదో ఊహించుకున్నారు, కాంగ్రెస్ వస్తే స్కామ్లు ఉంటాయి, కాంగ్రెస్ వస్తే అవినీతి ఉంటదని బదలాం చేసి కాంగ్రెస్ పార్టీని గత 65 ఏళ్లు పరిపాలించిన గత చరిత్రలో అయినా కానీ మమ్మల్ని పొద్దుముకులో తిట్టిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీ 17,000 కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇన్ని వనరుల్ని నిర్మాణం చేసింది, ఆర్థిక వనరులు. అయినా తిట్టడం మానలేదు. తిట్టేవాడికి ఏమున్నది, అన్నం పెట్టేవాడు కాదు కదా, తిట్టేవాడు ఎట్లా కూడా తిడతాడు. తిట్టనియండి అని మేము ఆ పని మేము చేసుకుంటూ పోయాం. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ గతంలో ఎన్నడూ కూడా ఇది చేసినామని ఎప్పుడు కూడా చరిత్రలో పొద్దుముకులో వీళ్ళేం చెప్తుండే, రైతు బంధు చేసినాం, పెన్షన్ వేసినాము, ఇదే మాకు ఆయుధం, ఇదే మాకు శ్రీరామ రక్ష అని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ గతంలో 9 గంటల ఉచిత కరెంట్ ఇచ్చినా కూడా, అది మేము పెటెంట్ రైట్ ఉన్నా కూడా మేము రోజు డబ్బా కొట్టుకొని దానికో అడ్వర్టైజ్మెంట్ సంస్థను పెట్టుకొని మేము ఎక్కడ కూడా ప్రకటన చేయలేదు. ప్రజలకు తెలుసు, మాకు మధ్యలో ప్రజలకు ఉన్నటువంటి అనుబంధం ప్రజలకు తెలుసు. 24 గంటలు ఏ యాడ్లో ఇచ్చుకొని, ఏ టీవీ ఛానల్లో కొనుక్కొని, ఏ పేపర్ యాడ్లనో కొనుక్కొని పనిచేయలేదు కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు నమ్మి పనిచేసింది. ప్రజలు మాకు ఓటేసి గెలిపించారు. వాళ్ళకు మాకు మధ్యలో ఏ రాయబారాలు అక్కర్లేదని పరిపాలన చేసింది. అదే విధంగా గతంలో చేసింది, ఇప్పుడు కూడా చేస్తే చేయబోతోంది కూడా. ఒకటి 35 రోజుల్లో మనం చూసినాం. ఒక పక్కన 6 హామీలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ఒక పక్కన కేసీఆర్ వర్గం 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజల్ని ముంచినటువంటి అవినీతి పాలనని బయటికి తీస్తూ అధికారులను ఆదేశిస్తూ అన్ని మంత్రిత్వ శాఖలు కూడా దాని మీద స్పీడప్ అయి పనిచేస్తున్నాయి. 1 నెల రోజులు కేసీఆర్ చేసిన అవినీతి మీదనే తవ్వుతూ ఉంటే దాని మీదనే పనిచేయాల్సి వస్తుంది. దాని మీదనే జీతాలన్నీ వృధా అయిపోతున్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే పరిపాలన సక్రమంగా ఉంటే ఈ 1 నెల రోజుల లోపల ఇంకా కొత్తగా ఏం చేయాలి, ఇంకా కొత్తగా ఏం చేయాలని కొత్త ప్రభుత్వానికి టాస్క్ ముందుకెళ్తుండే. కానీ ఇప్పుడు గత ప్రభుత్వం చేయడానికి కోసమే 1 నెల రోజుల జీతాలన్నీ ఇవ్వాల్సి వచ్చిందేమో అనిపిస్తుంది. అంటే ఎంత అవినీతి పాలన, ఎంత భయంకరమైనటువంటి పాలన. దాచిపెట్టి ఎవ్వరి నోట్ల నుంచి బయటికి రానియకుండా మీడియా కళ్ళు కప్పి, మీడియాకి నోటికి ప్లాస్టర్ వేసేసి, పేపర్లన్నీ కొనుక్కొని పేపర్కి వేసేసి సామాన్య ప్రజలను అందరినీ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు చేసిన ఒక్క తప్పు కూడా బయటికి రానియలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు విమర్శిస్తూ వాళ్ళు చేసినటువంటి, గతంలో మేము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కేసీఆర్ చేసినటువంటి విధ్వంసాన్ని, కేటీఆర్ అహంకారాన్ని ప్రజల ముందుకు మేము తీసుకెళ్లగలిగినాం. అదొక్కడే మేము చేసినాం. కానీ ఇతరత్ర ఇక నేషనల్ లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎప్పుడు కూడా ఊరికే వచ్చి ఏటీఎం కార్డు అన్నది కానీ ఎన్నడూ కూడా ఆరోపణలు చేసి కేంద్రంలో ఉన్నటువంటి అవినీతి శాఖలకి ఆదేశాలు ఇయ్యలేదు. ఎన్నడూ కూడా ఒక్క విషయం కూడా బయటకు తీయలేదు. ఆనాడు మేమే కంప్లైంట్ చేసినాం, ఈనాడు మేమే అధికారుల చేత మేము వాళ్ళు చేసినటువంటి అవినీతిని మేము బయటకు తీస్తున్నాం. నిన్న మొన్న కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సీఎం అనే పదం కంటే కేసీఆర్ అనే 3 అక్షరాలే పవర్ఫుల్. మేము అధికారంలో ఉండే కంటే ప్రతిపక్షంలో ఉండడమే కాంగ్రెస్ పార్టీకి అసలు డేంజర్ అని చెప్పడం జరిగింది. అలాగే కారు షెడ్డుకు పోలేదు, కేవలం సర్వీసింగ్ కి వెళ్ళిందని చెప్పేసి కేటీఆర్ నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారండి? ఒక్కటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ కి డేంజర్ మేము ప్రతిపక్షంలో ఉండే అనేది ఆల్రెడీ ప్రజలు నీ మ్యాండేట్ ఏందో ఇచ్చారు. డేంజర్ అనే బోర్డుని నీ దగ్గర పక్కన తలిగిచ్చిండ్రు. ఈరోజు ప్రతిరోజు కాంగ్రెస్ మీరు చేసినటువంటి, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతిరోజు ఒక్కొక్కటి బయటికి తీస్తుంది. ఈ బయటికి తీస్తున్నటువంటివి అన్ని చూసి నిద్ర పట్టక భయం పట్టుకొని రకరకాల ఆందోళనతో ఉన్నటువంటి కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ లో కాంగ్రెస్ కి డేంజర్ అంటున్నాడు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని బయటికి తీస్తుంది. మేం డేంజర్ లో పడిపోయినాం, డేంజర్ జోన్ లో ఉన్నామని వాళ్ళు గుర్తించుకోలేట్లు కానీ అందరు గుర్తుపట్టిండ్రు. అది అర్థమైంది. ఇంకో ఉద్యమ రోజులు మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉంది. తెలంగాణ బంద్లు అని చెప్పేసి, అదే విధంగా హరీష్ రావు పెట్రోల్ పోసుకోవడం అని చెప్పేసి, అలాగే ఆత్మహత్యలు అని చెప్పేసి, అలాంటి రోజులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఎందుకోసం, దేనికోసం, అవన్నీ ఎందుకోసం రావాలి?
అంటే మళ్ళీ ఉద్యమం చేస్తామని దేనికోసం చేయాలి ఉద్యమం? టీఆర్ఎస్ ఉద్యమం చేస్తామని చెప్తున్నారు. ఎందుకు టీఆర్ఎస్ ఉద్యమం చేస్తే వాళ్ళ కుటుంబ పాలన కోసమా మళ్ళీ ఒకసారి ఉద్యమం చేసేది? గతంలో ఉద్యమం చేస్తే ఇప్పటి వరకు 1250 మందిని ఇంతవరకు గుర్తించలేదు వీళ్ళు. మళ్ళీ ఉద్యమం ఏం చేయాలి? కేసీఆర్ కవిత లిక్కర్ స్కామ్ బయటికి రాకపోతే తెలంగాణ ఉద్యమం వస్తుంది మరోసారి అన్నారు. అదేమన్నా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడిందా, లేకపోతే మహిళా సాధికారత పెంచిందా? ఆనాడు లిక్కర్ స్కామ్ ఆ రోజు కూడా గట్లనే అన్నారు. ఏమైంది? బొక్క బోర్ల పడ్డారు, బీజేపీతోని చేతులు కలుపుకున్నారు, క్యాజువల్ గా ఏం జరగని ఎర్రి పిల్లల్లాగా కూర్చొని ఉన్నారు. కానీ అన్ని చేసిండ్రు అని మీకు తెలుసు, దాన్ని కప్పిపుస్తుందని బీజేపీకి తెలుసు. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఉద్యమంలో పాల్గొనడానికి వాళ్ళ వంతు పాత్ర ఏంది? ఈరోజు వాళ్ళేం అన్నం పుణ్యం తెలియని వాళ్ళు, వాళ్ళకేం సంబంధం? ఇది ఏమన్నా ఉంటే మీరు మేము మాట్లాడుకుందాం, నీకేమన్నా అంత అవసరం ఉంటే అసెంబ్లీ మేము ఇచ్చినాం, మీకు అసెంబ్లీలో మాట్లాడుకోవడానికి ఇచ్చినాం. మీలాగా అసెంబ్లీలో ఎవరు కాలు పెట్టనీయకుండా సస్పెండ్లు చేసి ఉన్న ఎమ్మెల్యేని కొనేసుకొని ప్రతిపక్షం లేకుండా చేసేటటువంటి దాడి కాంగ్రెస్ పార్టీ చెయ్యలేదు. మీరు మొన్ననే మీకు అన్ని అవకాశాలు ఇచ్చిండ్రు. కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉదయం నుంచి రాత్రి వరకు అసెంబ్లీలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. గత 10 ఏళ్లలో ఆ చరిత్ర ఎప్పుడైనా రిపీట్ అయిందా? అంతకు ముందు ఉన్నటువంటి చరిత్ర మళ్ళీ 10 ఏళ్ల తర్వాత రిపీట్ అయింది. కానీ మీ చరిత్రలో ఎప్పుడు అలాంటిది లేదు. మీకు మంచిగా ఉద్యమం చేసుకోండి, కొట్లాడుండి, అసెంబ్లీ సాక్షిగా ప్రజల పక్షాన మాట్లాడుండి, మాకు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, ఇంకేమన్నా చెయ్యండి. ఇప్పుడున్న ప్రెస్టేషన్ లో నిన్న ఒక్కొక్క సభలో ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. ఓడిపోవడానికి కారణం నేనే అంటుండు, కార్యకర్తలతో కలవకపోవడం మా తప్పిదం అంటుండు, మళ్ళీ మా కారు గ్యారేజీకి పోయలేదు సర్వీసింగ్ కు పోయింది అంటున్నాడు. సర్వీసింగ్ కు పోయినప్పుడు పార్ట్స్ ఇప్పి చూస్తే అది గ్యారేజ్ లోనే ఉంటది కాబట్టి ఏ పార్ట్ కోల్పోయిందో అన్ని పార్టులు వాళ్ళు తీసేస్తారు. ఇక మిగిలిన బాడీ ఏమన్నా ఉంటే మీరు తీసుకొచ్చుకొని స్క్రాబ్లు అమ్ముకోండి. అది కదా ఈరోజు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అందుకనే ప్రతిపక్షంలో కూర్చోబెట్టి ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పుని కూడా అంగీకరించే స్థితిలో లేరు. గతంలో మేము కూడా ఓడిపోయినాం, కానీ ప్రజల్ని మేము తిట్టలే. ప్రజలు ఓడగొట్టిండ్రు, మేము అది చేసినాము ఇది చేసినామని మేము అట్లా అనలేదే. ప్రజల తీర్పుకి శిరస వహిస్తున్నాము అని మేము చెప్పినాం. కానీ అహంకారం తలకెక్కి ఇంకా తల నుంచి అరికాల దాకా అహంకారం ఉన్న నువ్వు దిగకపోతే మాత్రం ఇంకా డెఫినెట్ గా వచ్చే ఎన్నికలు చాలా ఉన్నాయి. ఇది ఒక్కడితోనే అయిపోలేదు, ముందుంది ముసళ్ళ పండగ.